ఇది ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే ఎప్పుడన్నా విందు అని ఒక చిన్న ప్రిస్క్రిప్షన్ లాంటిది. సో మనం ఉండదు, అక్కర్లేదు. మన మనసులో ఎవరిని మోయకూడదు. నేను చెప్తున్నా, మా ఇంట్లో మా అమ్మని నాకెంతో ఇష్టమైన నా కన్నమ్మని పక్కన పెట్టుకొని చెప్తున్నా, వీళ్ళని మోస్తలేదు. జస్ట్ ఫ్యూ డేస్ అగో షీ సెడ్ ఐ వాంట్ గో టు అరుణాచలం తిరువണ്ണామలై, వెళ్ళిపోతుంటే టాటా బాయ్. ఎక్కడున్నా బాగుండు, ఇది నేను చెప్పేది. ఎక్కడున్నా నేనున్నా, ఇది నేను చెప్పేది. అంటే మేము ఇంకా అంటే మేము బయట పడలేదు, కొంచెం మేము కూడా మోసి అప్పుడప్పుడు డిస్టర్బ్ అవ్వడం ఉంది. రీసా అట్లా అవ్వడం మేము అట్లా లేదు, మమ్మల్ని హ్యాండిల్ చేస్తున్నాడు తప్ప. చెప్పడమే నా ప్రయత్నంతో, చెప్పడమే తెలుస్తుంది. ఇప్పుడు మా సారు సా వాయించురా అంటే మనం సా బదులు పా వాయిస్తావు, నీ వాయిస్తావు, ఇంకో నీ వాయిస్తావు ఆయన చెప్తానే ఉంటాడు. ఒక్కోసారి పిల్ల కొడతాడు కూడా, గుర్తుంటుంది అన్నాడు కొడితే. సో ఇప్పుడు ఏదైనా వస్తువులు మోస్తే అంత బరువు ఉండదు, ఇలా మాటలు మనసుకు తీసుకుంటే అసలు బాడీ అంతా మైండ్ బరువు. ఒక మ్యాజిక్ చెప్తా, మనిషి శరీరం ఎంత ఉందో దానికి ఈక్వలెంట్ బరువు వరకు మోయగలుగుతాం. కానీ మనసు స్పెషాలిటీ ఏంటంటే దానికి 1,00,000 రెట్ల బరువైనా తీసుకుంటుంది. తీసుకొని కుంగిపోయినట్టు అనిపిస్తుంది, కుంగిపోతావు. పెద్ద ఒక థాట్ ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చినట్టు చేస్తే తెలుసా. అందుకే నేను చాలాసార్లు చెప్పేది ఈ మధ్య కాలంలో, వినే శక్తి కోల్పోవద్దు. ఒక వ్యక్తి ఏదైనా చెప్తే వినాలి. ఆ టైంలో కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నౌ యు ఆర్ లిజనింగ్. లిజన్ డీప్లీ. యూ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్, బట్ డీప్లీ లిజన్. అంటే ఎన్గ్రాస్డ్ అటెన్షన్తో విను. దాన్ని తర్కించకు, సరే అనకు, ఏమన్నా ఊరికే విను. నేను చెప్పేది మానవ సమాజంలో అందరూ అర్థం చేసుకోవాల్సింది. నేను ఇందులో ఇరుక్కుపోవద్దు. ఇప్పుడు అన్నీ వదిలేసిన సన్యాసి చెప్తే వేరు. నేను సంసారంలో లేను, సన్యాసాశ్రమంలో లేను, సామరస్యంలో ఉన్నా. నాకు అందరూ ఇంపార్టెంట్. అందరితో బాగుంది, మజా వస్తుంది. ఇదంతా వదిలేసి గోచి పెట్టుకుని ఎందుకు పోవాలి? ఎక్కడో ఋషికేశ్, కేదార్నాథ్. సో నేను చెప్పేది ఏంటంటే, ఎక్స్పెక్టేషన్ అనేది అతిపెద్ద సమస్య. అది ఎవరి నుంచి అయినా సరే, అమ్మ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, కొడుకు కావచ్చు. సో ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందిని పక్కకు నెట్టి మనం వీళ్ళ దిక్కే చూడడం అనేది రాంగ్. టూ మచ్ ఫోకస్ ఆన్ వన్ పర్సన్ కిల్స్ బోత్. నేను నా కళ్ళతో అట్లీస్ట్ ఒక 50 నుంచి 100 కుటుంబాలు నేను చూడడమే పనిగా పెట్టుకోను కాబట్టి చూశాను. మిగతా వాళ్ళకి ఏదో వాళ్ళ నేను చూశాను. ఇలా 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 నాశనం చేసుకుంటారు బ్యూటిఫుల్లీ. సో వ్యవసాయం చేసే రైతుకు తెలుస్తుంది ఎన్ని నీళ్లు పోయాలి. జీవితం తెలిసిన వాడికి తెలుస్తుంది ఏ మేరకు ఆలోచించాలి అమ్మ గురించి, అంతవరకు. సో మన లైఫ్ని వాళ్ళతో నింపుకోవద్దు. నిర్దాక్షిణ్యంగా అమ్మను పక్కకు జరపవలసిందే, అన్నను జరపవలసిందే, ఆయన్ను జరపవలసిందే, పిల్లల్ని జరపవలసిందే, రోజులో కొంత. కానీ నిరంతరం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీద మన చిరునవ్వు ఆధారపడితే భంగపాటు తప్పదు. అట్లా కాకుండా ఒక బ్యూటిఫుల్ పద్ధతి ఉంది దానికి. ఒక కుక్కను పెంచుకో, ఎప్పుడు చుచ్చొన్న తోకుతుంది, నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. అందుకే అమెరికాలో కుక్కను పెంచుకుంటారు ఈనాటికి. వాళ్ళకి మానవ సంబంధాల కంటే డాగ్ అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికన్ డాగ్ వీడియోస్ అని కొట్టు, హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్, కోటేశ్వర్లు, ధనికులు, అమితాబ్ బచ్చన్, అందరి దగ్గర కుక్క ఉంటుంది. నువ్వు భార్యను పడుకోబెట్టి పొట్టిట్లంటే దవడకెట్టి కొడుతుంది అది. కుక్క కాబట్టి వింటుంది. నువ్వు కుక్కని ఏమనొచ్చు, ఓ అనొచ్చు, ఏమనొచ్చు, అది ఇట్లా చూస్తుంది, నువ్వు ఇట్లా. జస్ట్ ఇమాజిన్ కుక్క మాట్లాడితే ఎవడు కుక్కను ఉంచుకోడు, దేశం బహిష్కరిస్తుంది కుక్కని. వాడు కూర్చొని ఓం అని చెప్పి ఆ కుక్కకి చెప్తున్నాడు వాళ్ళ నాన్నని. అంతే, మనం అంతే ఎక్స్పెక్ట్ చేస్తాం. తర్వాత మన ఈగో సాటిస్ఫై చేసుకుని కొద్దిగా ట్రైనింగ్ ఇస్తారు. సీట్ పాపి సీట్ అంటే కూర్చుంటుంది చాలు. నేను చెప్పేది అట్లీస్ట్ ఒకడు ఉన్నాడు భూమి మీద. హీ మే బీ హ్యావింగ్ ఎ టైల్, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్, బట్ ఉన్నాడు భూమి మీద ఒకడు. సో మనిషి ప్రయత్నం అదే, నేను చెప్పేటోళ్ళు ఉండాలి, నేను చెప్తే వినేటోడు, నేను చెప్తే పరిగెత్తేటోడు ఉండాలి. నేను మీకు ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తా. దీని మొరాల్ ఏమిటుందో నాకు తర్వాత చెప్పు. ఈరోజే షాజహాన్ ముసలిగైన తర్వాత ఔరంగజేబు షాజహాన్ని జైల్లో బంధించిండు. దిస్ రియల్లీ హ్యాపెండ్. సో ఔరంగజేబు తన బ్రదర్ అయిన దారా షికోని నిర్దాక్షిణ్యంగా చంపేసిండు.
అధికారం కోసం. అంటే ఎవరికైతే మిగతా వాళ్ళు వచ్చి రూల్ చేస్తారేమో డౌట్ ఉన్నప్పుడు దాన్ని చంపేస్తాడు, అంత వేరే ఆప్షన్ లేదు. కాంపిటీషన్ లేకుండా చేసుకోవడం, నో ఆపోజిషన్. కానీ ముసలివాడు కదా, వీడేం బిగుతాడులే అని జైల్లో వేశాడు. అయినా డౌట్ వస్తుంది. మంత్రి చెప్పాడు, మా నాన్న మీద ఒక కన్నేసి ఉంచు. సీసీ కెమెరా లేవు కదా, ఇప్పుడు ఆ పని సీసీ కెమెరా చేస్తుంది, ఒక కన్నేసి ఉంచడం. సో అట్లా కన్నేసి ఉంచు. చాలాసార్లు చూసిన తర్వాత మంత్రి చెప్పాడు, తస్బీ అంటారు కదా, రుద్రాక్ష లాంటిది, వాళ్ళకు కూడా ఉంటుంది ఇట్లా కావండి, ఏదో ఖురాన్ చదువుకుంటున్నాడు అంతే. కానీ ఒక కోరిక కోరాడు. ఏమిటి అంటే, ఒక 20 మంది చిన్నపిల్లలని ఇస్తే పాటలు చెప్పుకుంటాడంట. దట్ ఇస్ ఖురానే. తనకంత ఔరంగజేబు అన్న అంటే ఆలోచించాలి విషయం గురించి. అంటే ఏముంది ఆలోచన, చిన్నపిల్లలు 4-5 ఏళ్ల వయసు, 10 ఏళ్ల వయసు, అంతకంటే కాదు. లేదు, మనం లేని సమక్షంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మన మీద తిరుగుబాటు చేపిస్తే, అందులో ఎవడో ఒకడిని ఆ సందులో నుంచి బయటకు పంపి నేను పడుకున్నప్పుడు నా మెడ కోపిస్తే వచ్చే డౌట్లు వచ్చి, అంటే తెలియదు ఎక్కడ ఉందో శత్రువు. అప్పుడు మంత్రి చెప్పాడు, ఇంకా సన్న ఊచలు పెడదాం. అర్థమైంది కదా. సో అన్ని రకాల క్రాస్ చెక్ చేసుకో. కానీ ముసలోడు పాపం తాజ్మహల్ కట్టించిండు, నీకు రాజ్యాన్ని ఇచ్చిండు, మళ్ళీ నువ్వు కూడా అల్లాకు మూది కానా. మొత్తం అయిన తర్వాత క్రాస్ చెక్స్ అయిపోయినాయి, 20 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఈ కథ ట్విస్ట్ ఇక్కడ ఏమిటంటే, నిజానికి షాజహాన్ తిరుగుబాటు చేయబడం లేదు, ఏమీ లేదు. ఈ 20 మంది పిల్లలకి మళ్ళీ తను రాజు అయ్యాడనమాట. హీ బికేమ్ కింగ్ అగైన్. నౌ హీస్ రూలింగ్. వచ్చే బాణిలా బిడా స్టార్ట్ అయింది మళ్ళీ సేమ్. వాడు షాజహాన్ ఒక మొఘల్ సామ్రాజ్యానికి అధిపతి ఉన్నప్పుడు ఏం చేశాడు ఎగ్జాక్ట్లీ అది. డజంట్ మ్యాటర్ హూ ఈజ్ గివింగ్ వాటర్, బట్ నా హుకుం అక్కడ నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ ప్రతి మనిషి కోరుకుంటుంది ఇది. నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది మెచ్చుకోవాలి. ఇప్పుడు ఇది బాగుందా లేదా అన్నప్పుడు నువ్వు మెచ్చుకోవాలన్న థాట్ ఉన్నప్పుడు అడగడం ఎందుకు? విమర్శను స్వీకరించే ధైర్యం లేనప్పుడు, ఎస్ నిందని తీసుకునే ధైర్యం లేనప్పుడు నువ్వు అసలు అడిగే రైటే లేదు నీకు. నా పెయింటింగ్ బాగుంది అన్న తర్వాత బాగుంది, నేను బాగాలేదంటే నేను ఫీల్ అవుతా చూడు అని ముందే చెప్తే ఎట్లా? నేను అట్లా అడుగుతుంటే కారణం నువ్వు బాగుందని చెప్పినా బాగాలేదని చెప్పినా వరస్ట్గా ఉందని, ఓకే నైస్, దట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్, ఓకే షూర్ అని చెప్పాలంతే. దట్స్ హౌ యూ షుడ్ రెస్పాండ్ టు. మా ఇంట్లో జరిగింది ఇది. మా అమ్మ ఎప్పుడు ఫుడ్ బాగుంది బాగుంది, నువ్వు అసలు ఎప్పుడు బాగుందని చెప్తా, అది ఎలా ఉందో చెప్పనే చెప్పవు, నిజంగా బాగుంది. ఓసారి అన్నా బాగాలేదన్నా, కష్టపడి వండుతుంటే కొవ్వు ఎక్కి అని అంటుంది. మళ్ళా నాకు అర్థమైంది ఏంది, మనిషి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నేను చెప్తున్నది చేస్తున్నా. ఇది నేను కూడా ఏడ్చిన సందర్భం. ఒక ఫ్రెండ్ తిట్టాడని అలిగి తినకుండా ఉండి ఇవన్నీ జరిగినాయి. నాకు తెలిసింది ఆడేవాడు ఎవడు వాడు అసలు. ఈ ప్రపంచంలో ఉన్న కోటాను మందిలో నాకు రెస్పెక్ట్ చేయకపోతే నాకేమవుతుంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? రెండోది ఏ లేదు, వాడు ఉందా లేని చోటికి పోతే అయిపోయా. సింపుల్. ఒక గొప్ప పద్ధతి ఏంటంటే, నిజమైన ఇప్పుడు సెలబ్రిటీస్ హ్యాపీగా ఉంటారు ఎందుకో తెలుసా? రోజు కొత్త వాళ్ళని కలుస్తుంటారు. ఇప్పుడు నేను నిత్య నూతనంగా ఉంటా. దీంట్లో 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకో విమల. ఈ రెండిట్లో ఒకటి మేనిఫెస్ట్ అయితే రెండోది మేనిఫెస్ట్. రెండో దానికి గుంపుతో పని లేదు. ఒకటి నిరంతరం కొత్త వాళ్ళు వస్తూ ఉండటం వల్ల నువ్వు కొత్తగా ఉంటావు. ఇదన్నా ఏర్పాటు చేసుకో. బిఏ పొలిటీషియన్, బిఏ సింగర్, ఆర్ నువ్వు ఏదైనా రోడ్డు మీద వ్యాపారం చేయి, నీకు కస్టమర్ లేదా కిరాణా దుకాణం పెట్టుకో, లేదా రోడ్డు మీద బజ్జీలే రోజు కొత్త వాళ్ళు, అక్క బాగున్నా, అమ్మ బాగున్నా, చీర బాగుందక్క, పర్సనల్ విషయాలు లేవు, నీ లైఫ్ బాగుంది. రెండోది, ఎవ్వరు రావట్లేదు నీ లైఫ్లోకి, ఉన్నవాళ్ళే ఉన్నారు కానీ నువ్వు కొత్తగా చూస్తున్నావు ఎవ్రీడే. దిస్ ఈజ్ స్పిరిచువల్. నచ్చిన ప్రకృతి ప్రదేశాలు ఇలా తిరిగితే కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ చెప్పింది అది. మనుషులను చూస్తావా, ప్రదేశాలను చూస్తావా, బండిని చూస్తావా, కొత్త కమ్మలు, రోజు కొత్త దాన్ని, కొత్త బింది పెట్టుకున్నా కొత్తది, ఎవరు వచ్చినా కొత్త దాని గురించి చెప్పు. ఈరోజు కొత్త పాట నేర్చుకున్నా, కొత్త దాని గురించి మాట్లాడుతుండు, నీ పాత మైండ్ చచ్చిపోతుంది. ఇంకా నువ్వు ఎదుటి వ్యక్తికి అడుగుతలేవు. ఎప్పుడు అడగకు నేను చేసింది బాగుందా బాలేదని, నువ్వు ఎంజాయ్ చేసుకుంటా పో. బాలకృష్ణ చేయి ఒప్పుకుంటూ పోతారు అంతే. నా గడ్డం నచ్చిందా, నా డైలాగ్ నచ్చిందని ఒక్కసారి అడిగాడా? మేము చెప్తాం డైలాగ్ అయిపోయింది, బాత్ కథం, వింటేను పిక్తే పీకు, మాకే సంబంధం. అందరికి అంత హ్యూమిలిటీ ఉండదు, చాలా కరేజ్ ఉండాలి. నేను చెప్పింది ఎలా ఉందో చెప్పండి అని అడిగితే ఒక వ్యక్తి ఎంతెందుకు ఇప్పుడు ఆత్మదర్శనం, ఈ బుక్ ఇది తీసుకున్నాను, ఇది తీసుకో అది కవర్ అదే. యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఒక వ్యక్తి నేను రాసిన పుస్తకాన్ని 100% క్రిటిసైజ్ చేస్తూ తిరిగి నాకు ఇచ్చి
మర్చిపోయాడు. మళ్ళీ అడిగాడు, ఐఎమ్ సీకింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ఇందులో పేజీల్లో పెన్సిల్ రాతలు కనిపిస్తున్నాయి చూడు. ఇవన్నీ ఒక వ్యక్తి చదివి రాసి నా దగ్గరకు వచ్చి ఆ పెద్ద వేసి చెప్పిన మాట ఏంటంటే, విమర్శను స్వీకరించే దమ్ము నీకుంది కాబట్టి ఇలా ఇచ్చాను నేను. వేరేవాడైతే నువ్వు ఎవడు రాబాయి నాకు రాసి నీకే, ఆఫ్టర్ పైసలు ఇచ్చినా కొనుక్కో ఇవ్వనుకున్నా చెప్పుకోపు. ఓన్లీ పాజిటివ్ థింగ్స్ ఉంటే చెప్పు, నెగిటివ్ చెప్పకు నాకు. ఇప్పుడు నేను ఎక్కడున్నా, ఐ రిసీవ్ ఎస్ అండ్ నో. నువ్వు ఎక్కడున్నావు, యూ మే నాట్ రిసీవ్ ఎస్ అండ్ నో. అందుకని అసలు ఎక్స్పెక్టే చేయకు వాళ్ళ అప్రిసియేషన్. నేను పెట్టుకున్న బొట్టు బాగుంది, నేను చీర బాగుంది, వెళ్తున్న ఫంక్షన్కి అంతే. ఇది ఎలా ఉంది మమ్మీ అని అడగ్గు, ఇరకపోతావు. సో నిరంతరము అన్నిటినీ కొత్తగా చూడాలంటే నీ మనసు మారాలి. అది పూర్తి ఆధ్యాత్మిక కోణం. అది కోటిలో ఒకసారి జరుగుతుంది, వెరీ రేర్. అంటే దానికి ఒక ప్రాసెస్ అవసరం, ఒక తరహా చూపు అవసరం. ప్రతిదాన్ని నువ్వు రెన్యూ చేయాలి, అది జరగదు. అది ఇంపాసిబుల్ ఇంటూ మిలియన్ టైమ్స్. జరగదు. ఇప్పుడు ఈ వైలిన్ నేను ప్రతిదీ కొత్త తెచ్చుకోవాలనుకో, రేపు కొత్త వైలిన్ తెచ్చుకోవద్దు, లేదా కొత్తది, లేదా కొత్త రంగు, కొత్త పెగ్గు, కొత్తది. ఎన్ని మారుస్తావు? ఇది కొత్తది అయిపోయింది, కొత్త పెన్ను, ఇది కొత్త పెన్ను, ఎన్ని మారుస్తావు? ఏదో రోజు బోర్ వస్తుంది ఇది, కానీ ఇట్స్ ఎ గుడ్ వే. రెండవది ఏంది, ఇదే వైలిన్ని రోజు కొత్తగా చూస్తున్నా నేను. దానికి కారణం ఏమిటో చెప్పనా? జ్ఞాపకం లేకపోవడం. సో జ్ఞాపకాలు లేని మనస్సు జ్ఞానోదయం పొందినట్టు. ఇదంతా ఈ మాట అంత ఈజీ కాదు. 12 ఏళ్ళు పడుతుందో, 15 ఏళ్ళు పడుతుందో, జీవితకాలం పడుతుందో, నెక్స్ట్ జన్మ కావాలో తెలీదు. ఎవ్రీథింగ్ బికమ్స్ ఏ మెమరీ, వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఇది సలహా కాదు, డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్, అడ్వైజ్ కాదు, అన్సొలిసిటెడ్ అడ్వైజ్ కాదు. డూ ఇట్ హోమ్, గో హోమ్, డూ ఇట్, పో చేయిపో, ఇది చేయవలసిందే. నేను చిన్న కథ విన్నా. ఒక ట్రైబ్స్ ఉన్నారంట. ఆ ట్రైబ్స్ దగ్గరికి ఒకడు అన్వేషిస్తూ పోయాడు. అతను స్వతహాగా డాక్టరు. అన్వేషిస్తూ పోయిన తర్వాత ఆ ట్రైబ్స్ చాలా వెల్కమ్ చేసుకున్నారు. ఇతను వేరే చదువుకున్న వ్యక్తి, వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వీళ్ళ భాష. కానీ ఆ డాక్టర్ గుర్తించాడు, వీళ్ళందరికీ ఒక చిన్న ఎలర్జీ ఉంది, అక్కడ ఉన్న దోమల వల్లనో వాటి అందరికీ ఉంది. అవుట్ ఆఫ్ కంపాషన్ ప్రిస్క్రిప్షన్ రాసిద్దాం, ట్యాబ్లెట్ తెచ్చుకొని వాడతారు కదా విధవులు అనుకొని, వాళ్ళకి కొన్ని భాష కామామి తూ పాపా అనేది తెలుసుకుని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ దగ్గర పేపర్ లేదు, ఏం లేదు. సో ఈ డాక్టర్ ఏం చేశాడు, తన టీషర్ట్ తీసి దాని మీద బొగ్గుతో రాశాడు అనమాట. నికోడర్మైటా అనే ట్యాబ్లెట్ రాశాడు. ఇప్పుడు అతి కష్టం మీద ఎక్స్ప్లెయిన్ చేశాడు, మీకు ఎక్కడ దురద ఉన్నా ట్యాబ్లెట్, టేక్ ట్యాబ్లెట్ అని చెప్పాడు. ఆ తర్వాత అతను మళ్ళీ 3 ఏళ్ళకి వచ్చాడు. ఎవరికి లేవు ఇవి. తెచ్చుకున్నారు ట్యాబ్లెట్ అంటే, టీషర్ట్ అయిపోయింది, ఇంకో టీషర్ట్ కావాలన్నారంట. అందరు చింపుకొని టీషర్ట్ ఇంత మొక్క తిందారంటే వాడికి వచ్చిన విషయం ఏంటంటే, నువ్వు ఎలాగైనా పర్సీవ్ చేయొచ్చు. నేను చెప్పింది ఒకటి, వాళ్ళకి అర్థమైంది ఒకటి. ఇది రోజు 2 సార్లు వేసుకున్నట్టు, రోజు 2 సార్లు చెవు నొప్పి వస్తుంది. డాక్టర్ గారు అంటే, ఈ 2 ట్యాబ్లెట్లు ఈరోజు పొద్దున ఒకటి వేసుకో, రేపు పొద్దున ఒకటి, రేపు నైట్ ఒకటి వేసుకో, రేపు పొద్దున ఒకటి వేసుకో. సూపర్. పొద్దున వాడు కట్టె పెట్టుకుని వచ్చాడంట. ఇక్కడ డాక్టర్ వాడిని ఎత్తులో కొడతాను. ఏమైందంటే, ఒక్కటే చెవులకు పోలే. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందో నాకు తెలియదు. నువ్వు అర్థమైతే నేను చెప్పిందని క్లుప్తంగా చెప్పు, 1 వర్డ్. అంటే ఈదర్ నీ యాంబియన్స్ మార్చు, కొత్త ఫ్రెండ్స్ని చేసుకో, వీళ్ళని వదిలే. నిరంతరం కొత్త దాన్ని ఆహ్వానిస్తూ పో. జీవితంలో ఎవరిని అడగకు ఇది బాగుందా బాలేదని, నువ్వు ఫిక్స్ అయిపో నేను బాగానే ఉన్నా. ఇది జీవితకాలం నేను ఫిక్స్ అయినాను, బాగున్నాను. నేను అసలు ఎవరిని అడగను వైలిన్ గురించి, బాగుందంతే. నేను ఎప్పుడన్నా అడుగుతాను, కన్నమ్మ నేను డ్రెస్ వేసుకుని ఎట్లుందని, నేను మురిసిపోతా చూసుకొని. ఎవరిని అడగ నేను. నేను కారు కొన్నా, ఇట్లా కూర్చొని ఇంటి కారు వేసుకుని వచ్చిన అమ్మకు కూడా చెప్పలేదు నేను. అది ఎలా ఉందో చూసి నీ మనసులో పెట్టుకో అంతే. అవసరం ఏంటంటే కారు నేను మార్చాను, ఫిక్స్ అయిపోయింది అది. ఎవరైనా కారు చూసినప్పుడు అందులో నట్టు బోల్ట్ అన్ని చూడాలి మరి. ఉత్త పైన చూసి రంగు చూసి బాగుంది బాగాలేదంటే ఎట్లా ఒక సమగ్ర దర్శనం అవసరం అంటున్నా నేను ఓవరాల్గా. సో 99% ఆఫ్ హ్యూమానిటీకి ఏ సమస్యలు లేవు. సమస్య అంత ఏంటంటే సమస్య క్రియేట్ చేసుకోవడమే.
లేని దాన్ని క్రియేట్ చేసి ఇప్పుడు మా ఇంట్లో అందరం హ్యాపీగా ఉన్నాం. మరి కొట్టడాలంటే ఏదో ఒకటి కావాలి కదా, ఆయన కావాలని ఒకటి క్రియేట్ చేసుకుని గొడవ వేసుకొని దాన్ని పెద్దది చేసుకొని అట్లా. సో ఈ రెండు పద్ధతులు నేను ఇంప్లిమెంట్ చేసి చూసినా. ఇప్పుడు రెండో దాంట్లో ఫిక్స్ అయిపోయింది, అనుకోకుండా సహజంగా జరిగింది. నిరంతరం కొత్తగా చూస్తున్నా. ఇది నాకు ప్రకృతి నుంచి వచ్చింది ఒక టీచింగ్ అనమాట, అంటారు ఒక హిడెన్ టీచింగ్, మిస్టీరియస్ టీచింగ్, బ్లెస్ టీచింగ్ యూ కాల్ మీ, లేదా న్యాచురల్ టీచింగ్. ఒక కుక్క పిల్లని పిలువు, ఎన్నిసార్లు పిలిచినా తోకొప్పుకుంటూ వస్తుందా లేదా? అది నేను గుర్తుపెట్టుకోవట్లేదు. ఈమె ఎన్నిసార్లు పిలిచిందన్న జ్ఞాపకం లేని కారణంగా ఎవ్రీ టైం తోకొప్పుతుంది. అదే నువ్వు భార్యను పిలువు 10వ ఏందబ్బా అంటే కౌంట్ స్టార్ట్ అయింది అన్నట్టు. కౌంట్ రావడంతోనే నీ మీద ఆసక్తి పోతుంది. సో హ్యూమన్ ఎవల్యూషన్లో సంఖ్య ఎంత ప్రపంచంలో అవసరమో ప్రకృతిలో సంఖ్య ఎంత ప్రతిబంధకం. సో అమ్మతో ప్రకృతి సంబంధం ఉండదు, ప్రాపంచిక సంబంధం వద్దు. ట్రీట్ హర్ లైక్ ఏ హ్యూమన్, డోంట్ ట్రీట్ హర్ లైక్ ఏ మదర్. నిన్న పట్టయ్య గారు ఒక మాట చెప్పారు నాకు, వాళ్ళ గురుగారు చెప్పారంట, పట్టయ్యగా ఉండకు, పట్టయ్యతో ఉండని. నువ్వు విమలగా ఉండకు, విమలతో ఉండు. అంటే బీ విత్ హర్, కానీ డోంట్ బికమ్ హర్. విమలగా ఉన్నవా నువ్వు ఇరుక్కపోయినవి అంతే. నువ్వు ఎక్స్పెక్టేషను పోలిక నిజంగా తీసేస్తే యు ఆర్ సచ్ ఏ యూనిక్ బీయింగ్ ఆల్రెడీ. ఉన్నదాన్ని అనుభవించబ్బా. తొక్కలో ఎక్స్పెక్టేషన్, అప్రిసియేషన్. నాకు నెలకు 2000, నేను మామూలు భజన కొట్టు నీకు. నాకు ఇంకోటి 700 మంది ఉన్నారు, దేని రియల్లీ నీడ్ ఎంప్లాయ్మెంట్. తప్పు లేదు. ఇప్పుడు సినిమాలు అంటారు కదా, అందరు ఏదో పృథ్వీరాజ్ వస్తుంటే ఏదో సడన్ స్టార్ అని అరుస్తారు. అరిసిన తర్వాత ఏదో భలే కొడుతున్నారు. కొట్టడం కాదు సార్, పైసలు ఇవ్వండి. పైసలా? అవును సార్, ఇలా చేయగొట్టారు 2000 ఇవ్వాలి. 2000 ఎందుకంటే ఏ ఎడవ కలిసినా అంతే అంటున్నాడు. సో టేక్ ఈజీ. ఊర్వశి పాట అయిన తర్వాత పాడుకుందాం. ఇది పట్టుకో ఇట్లా. ఊర్వశి టేక్ ఇట్ ఈజీ, ఊర్వశి డండ డండ. నాకు లిరిక్స్ రావు, లిరిక్స్ తెలుసు రావు కాబట్టి మనం ఏదైనా పాడుకోవచ్చు. ఎందుకంట పాలసీ డన్ 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 గెలుపుకి ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేరు పెట్టుకోలే. ఇంకొకటి వాళ్ళ పేరు పెట్టుకోవాలి. సండే రోజు పండగ ఉంటే నచ్చిన పిల్ల అన్న అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ. భార్య నిన్ను దొంగ కొడుగా అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ. అంటే టేక్ ఇట్ ఈజీ, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ టేక్ ఇట్ ఈజీ. ఇంకోటి కొన్ని మంచి చూద్దాం. ఆఫీస్ వాళ్ళు శాలరీ ఎక్కువ ఇస్తా అన్న టేక్ ఇట్ ఈజీ పాలసీ. బట్టతలతో తిరుపతి టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఇది సూపర్ సాంగ్ నిజంగా, ఎక్సలెంట్ తత్వం ఉంది ఇందులో. అవును, అదే ఆ రోజు మనం ఎటు వెళ్తున్నప్పుడు ఈ పాట అసలు ఇంతకు మించిన అన్ని ఉన్నాయి. మనం దీని మీద ఒక గ్రంథమే రాయొచ్చు. ఇన్ని టేకిటీలు రాసుకున్నా పర్వాలేదు. ఫోన్ జారి కింద పడ్డ టేకిటీ అయితే ఒకసారి చెప్తే లాస్ట్ ముగిస్తా. నేను సలహా కాదు, నీకు చెప్పాల్సిన అర్థమైంది అనుకుంటా. నాకు వెళ్ళే ముందు చెవులో చెప్పు, చెవులో నాకు చెప్పు. నేను నాతో గుసగుసలాడు 2 మాటలు, ఇది అర్థమైంది నాకు అని చెప్తే నువ్వు వెళ్ళిపోదు. తర్వాత ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నీకు నిజంగా ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే చిక్కుమంటే నాకు ఫోన్ చేయి. 2 మాటలు ఇట్లనే 2 మాటలు. అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఎప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయడు, అతను ఎప్పుడు నిన్ను ఏమంటారు క్రిటిసైజ్ చేయడు అన్నెసెసరీగా. తద్వారా ఆ థాట్ వెళ్ళిపోతుంది. లూనా స్టార్ట్ అయితే లేదు, టీవీఎస్ కొనుక్కో, దాన్నే కొట్టకు, అది రాదు. ఒకసారి నా దగ్గర హీరో కూర్చుండే దూలం సీన్ అని, సండే మార్కెట్కి వెళ్దాం, ఫుల్ వర్షం పడ్డది. ఇట్లా స్టార్ట్ చేస్తుంటే పడ్డది. సో అది బండి బయటనే ఉంది. ఆడ ఆశ్చర్యం 6 hours పడ్డది, కానీ మాకు ఆసక్తి చెక్కు చెదరలే. పొద్దున 9:30 పోవాలనుకుందాం, సాయంత్రం 4:35 అయింది. వర్షం ఇట్లా తగ్గింది, పోదాం పా అన్నాడు. ఇట్లా కొడితే ఇంజన్ కింద పడ్డది.
నా లైఫ్లో మొదటిసారి చూసా సీను ఇంజన్ ఉష్ కింద పడ్డ సీను ఇంత నానిందా అన్నాడు. సో ఇలా జరిగిందా టేక్ ఇట్. ఇలాగే నవ్వించేటోళ్ళు ఉంటే కొంచెం బోర్ రాదు. ఇప్పుడు ఒకరినొకరు గుచ్చుకోవడం అంటే కొంచెం అట్ట అయితే నేను ఒక మాట చెప్పన్నా, మన గవర్నమెంట్ తుపాకీ లైసెన్స్ చంపేసుకుంటారు. మన గవర్నమెంట్ తుపాకీ లైసెన్స్లు ఇచ్చింటే మీరు వచ్చేటోళ్ళు కాదు. ఈ పాటికి ఎప్పుడు ఆవేశం ఫట్ 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 కాల్చింది అవుట్. నిన్న కాల్చలేదు ఆవేశంలో. నువ్వెందుకు కాల్చలేవు? బుల్లెట్స్ లేవు. నేను ఒక విషయం చెప్తా, అందరూ ఆలోచించండి. నేను ఇప్పుడు ఒక ఆర్మీ జవాన్ని కానీ, లేకపోతే సర్వసంపదలో ఒక అంబానీ కానీ, లేకపోతే న్యూక్లియర్ పవర్ సెంటర్లో పనిచేసి బటన్ నొక్కితే ఆడ బాంబు బెల్టోడు అట్లాంటి వాళ్ళు కానీ ఎంత గ్రేట్ పీపుల్ తెలుసా. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ ఖర్చు చేస్తలేరు. వాళ్ళ దగ్గర తుపాకు ఉంది, రాజు దగ్గర ఫిరంగులు ఉన్నాయి, వాడతలేరు. ఎంత అంటే వాళ్ళ దే ఆర్ రియల్ పీపుల్. ఇప్పుడు అదే ఈ రోడ్డు మీద ఉన్న మెంటల్ నా కొడుకులకు ఉంటే వాడు ఏదైనా అంటే ఒత్తురా ఫిరంగి. మనం చేస్తున్నది ఫిరంగి బదులు మనం మాటలు అంటున్నాం. మాట దానికంటే డేంజర్. సో నువ్వు నిరంతరం తూట వదులుతున్నావు. ఆ తూటాకున్న మరో పేరే మాట. వదులుతూనే ఉన్నామ్మా. యూజ్ ఇట్ ఫర్ గుడ్ ఆర్ బీ సైలెంట్. ఇంకోటి, ప్రపంచంలో ఒక ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాడు అభినందించాలని కోరుకో, లేదా వాడు విమర్శిస్తే ఓకే. ప్రతి లఫూట్ గాడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లది? ఇది నాట్ నెసెసరీ. అసలు వస్తువులకు ISMR సర్టిఫికేట్ నీకెందుకు? నువ్వు ప్రొడక్ట్ అయింది. యు ఆర్ ఎవాల్వింగ్ బీయింగ్. తద్వారా యూ కెన్ నెవర్ బి పర్ఫెక్ట్. ఎక్స్పెక్టేషన్ కి నేను ఒక రియలైజేషన్ అయ్యాను తెలుసా. చెప్పు. నాకు స్టార్టింగ్ లో తను దిగబెట్టకపోతే రోజు ఎర్లీ మార్నింగ్ చాలా కోపం వచ్చేసేది. అరే నేను మార్నింగ్ ఆ మాత్రం కనీసం 2 అడుగులు ఎవడు వీడు నాకు అర్థం కాదు. తర్వాత ఒక రోజు అనుకున్నా, ఎవడొస్తే నాకేంటి, నా ఆఫీస్ నేను వెళ్ళాలంటే నాకు ఎవరితో సంబంధం లేదు అని మైండ్ ప్రిపేర్ అయ్యి ఒక 1 వీక్ నేను లేపకుండా వెళ్ళిపోయా. తర్వాత ఒక 1 వీక్ పుట్టింటికి వెళ్ళిపోయా. ఇప్పుడు ఒక సామెత చెప్తా. ఇప్పుడు చూడను అంటే అప్పుడు అలా ఆలోచించినప్పుడు ఇలా ఆ తేడాని నువ్వు గమనించావు. ఈ అబ్జర్వేషన్ గ్రేట్. ఇప్పుడు అది ఉన్నప్పుడు పనులు చేస్తే లేచాడా లేదా ఇంకా ఇంత కాల్తుంది తెలుసా. అయితే అసలు ఈ అబ్జర్వేషన్ లేదనుకో, నువ్వు 1 వీక్ నన్ను డ్రాప్ చేయలేదు, నేనే వెళ్తున్నా చూడని ఇలా కూడా బ్లేమ్ చేయొచ్చు. రియలైజ్ అయ్యే వాడికి ఒక్కటి చెప్పగలను, రియలైజ్ అయ్యే పర్సన్ ఒక క్షణం నుంచి వాడి పరివర్తన వచ్చేస్తుంది. ఇప్పుడు రియలైజ్ అయ్యాక ఏంటి, నేనే అనవసరంగా ఎక్స్పెక్ట్ చేసా, ఇప్పుడు నేను కూడా వెళ్తున్నా కదా అని రియలైజ్ అయిన వాళ్ళు. రియలైజ్ కాకపోతే అప్పుడు డ్రాప్ చేయలేదు, ఇప్పుడు నేనే వెళ్తున్నాను, జీవితకాలం బ్లేమ్ చేయడమే. నేను ఒక్కటి చెప్తా, ఎక్స్పెక్ట్ చేయొద్దు, ప్రతిదానికి పక్క వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. నీ ఏడుపు కారణం నువ్వు కావాలి తప్ప వేరే వాళ్ళు కాకూడదు. నేను ఏడుస్తా ఒక్కొక్కసారి, నాకు వైలిన్ ఒకటి, నువ్వు కావాలి అంటే నువ్వు ఏదో నేర్చుకుంటున్నావు, రావడం లేదు, అందుకు ఏడుస్తున్నావు. ఇప్పుడు ఒక త్యాగరాజ స్వామి ఎందరో మహానుభావులు కంపోజ్ చేసినప్పుడు హీ క్రైడ్. మిగతావన్నీ ఆసుగా పాడాడు. తను పంచరత్న కీర్తనలు కొన్ని, ఇంకొన్ని కీర్తనలు, అట్లాగే నౌకా విజయం, ఇట్లాంటివి హీ కంపోజ్ దోస్ కంపోజిషన్స్. అది కరెక్ట్గా ఫిట్ కావాలి తరానికి. ఇది పమమ పరిరి ఎంత బాగుంటుంది చూడు అసలు ఆయన రాసింది. పమమ పరిరి గరి ని సరి గరి రి సని పని సరి రి 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 సరి గరి మ ప పని సరి రి మ పని మ పని సరి గరి రి గరి రి స సని బవ మరి గరి సని ఎందరో. దీన్ని హరి గుణమయమున జరముల గల్గిన శోభిల్లు భక్తకో అని పాడతాడు. సో ఆల్రెడీ 5,000 కీర్తనలు రాసిన, ఇది ఎందుకు అనుకోలేదు. ఒక పిచ్చి ఉండాలి లైఫ్లో, కానీ పక్కోళ్ళకి పిచ్చి లేకపోతుంది. అంటే ఇది మన కోసం. ఇప్పుడు ఒక చెట్టు విరివిగా కాయలు కాస్తే మనం ఎంత అప్రిషియేట్ చేస్తాం, అట్లా విరివిగా పని చేయి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఎంత గ్రేట్, నువ్వు అసలు 1,00,000 పాటలు ఎట్లా పాడతావు, జైలు వేయండి అసలు ఇతను అంటున్నా, నన్ను వీఆర్ అప్రిషియేటింగ్ హిమ్. సో అట్లా పని చేయి. ఇప్పుడు 500 పుస్తకాలు అనుకుంటుంది, ఎందుకో తెలుసా, ఈ స్టూపిడ్ పీపుల్తో నాకెందుకు. పుస్తకంతో స్నేహం బాగుంది, అప్పుడప్పుడు స్నేహం ఓకే. ఎవరెవరైతే నేను అందరికి రెస్పెక్ట్ ఇస్తా, అది విమల కానీ, మా కణమ్మ కానీ, అమ్మ కానీ, ఇంత కూడా మారడానికి వీల్లేదు. వ్యక్తిని బట్టి గౌరవం నో. వ్యక్తిని బట్టి ఆహారం ఎట్లా ఈక్వల్గా ఇస్తామో అట్లా గౌరవం ఇవ్వాల్సిందే.
ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్స్ టు లివింగ్ అంతే తప్ప ఇది ఎక్సలెన్స్ కాదు, లేకపోతే నేర్చుకునేది కాదు, సాధన గుర్తించడం. ఏది ఎంతవరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ గుర్తించడం అనేదాన్ని ఒక విషయం చెప్తాను. మా గురువు గారు చెప్పింది ఇది, అశోక్ గురుజాల గారు. ఒకటి వాయిస్ని ఎట్లా ఎట్లా సరే ఎలా ఉంది గమగా అన్నాడు అంటే మా సార్ ఏదా ఇది వీడేమో ఇప్పుడు ఆ గమకంగా అతి కుంకుమరిని తీసుకురా బొట్టు పెడతా ఇట్లా పెట్టి ఇట్లా గుండు వరకు తీసుకెళ్ళాడు. సార్ అంత అట్లుంది రా, అది అంత అటెందుకు రా అంటే బొట్టు పెట్టుకోమంటే దాని అర్థం ఇంకొక మాట నువ్వు ఇట్రా కండమ్మా, ఇక్కడ కూర్చో. ఇది ప్రాక్టికల్ నేను ఒకటి చూపిస్తా. ఇప్పుడు నేను తనకు బొట్టు పెడుతున్నా, తనకూడదు కదా అంటుంది బొట్టు. సో నువ్వు బొట్టు పెడుతున్నది నీవు టచ్ కాకుండా బొట్టు టచ్ అవ్వాలందుకే ఫస్ట్ ఒక ఫింగర్ పెట్టి అట్లానే ఆపేస్తాను. అమ్మ నాన్న మనిషిని అంతకంటే ఎక్కువ టచ్ చేయకూడదు. పోనీ వాళ్ళ మానసికంగా చిన్నపిల్లల ఇంకా ఎదగలేదులే అని నవ్వేసుకొని కూడా పొట్టలే అని పడుకోపోయి అంతవరకు ఓకే. అంటే వాళ్ళు పెరిగిన ఆకారం వాళ్ళ వయసు నేను చెప్తున్నా మైండ్ పరంగా ఎదగలేదేమో ఈ విషయంలో అని అంత హెల్దీ మైండ్ ఉంటే నో ప్రాబ్లం. కానీ ఆ టైం గుర్తించలేము, మోసేస్తాం వెంటనే. అదే ఇక మోసాక ఎంత బరువు అయిద్దంట అమ్మో బాబు. అసలు 100 ఏదేమైనా ఇప్పుడు మా కన్నమ్మ ఒక రియలైజేషన్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మర్చిపోవద్దు. ఇప్పుడు ఎంత ట్రాఫిక్ లో ఉన్నా వర్షం పడ్డా మన కారు మనం మర్చిపోం కదా, అట్లా గుర్తుపెట్టుకోవాలి ఏదేమైనా అంతే. ట్రై చేస్తుంటే బయటపడతామేమో, గుర్తించడమే. ఆ సరైన సమయంలో వినే శ్రద్ధ వినే శక్తి కోల్పోకుండా వినగలగాలి. ఒక్కరి మాట లిజన్ మనసు అన్నారు అటెన్షన్ వస్తుంది చూస్తారు. ఇప్పుడు దేవుడు వచ్చేమో గంటలు కొడుతుంది అటెన్షన్ కోసం, చిన్న అటెన్షన్. సో లైఫ్ అనేది చాలా ప్రీషియస్. ఎందుకు ప్రీషియస్ అంటే నీ పనులు నువ్వు చేసుకోవడానికి ఉంది లైఫ్. అంతకుమించి ఇప్పుడు చెట్టు కాయలు కాస్తాయడానికి ఉంది, అంతకంటే దానికి ఏం పని అని చెప్పి. కుక్క మురడానికి ఉంది, నది ప్రవహించడానికి ఉంది. నువ్వు దేనికోసం ఉన్నావు అంటే నీ పని చేసుకోవడానికి ఉన్నావు. అసలు ఇందులో వేరే వాళ్ళ ప్రసక్తి కానీ ప్రమేయం కానీ వాళ్ళ అప్రిసియేషన్ కానీ ఎక్స్పెక్ట్ వాళ్ళు చెప్తే వాళ్ళ ఇష్టం. అది ఇది ఇలా ఉంటుందంటే నిజంగా నువ్వు నీ పనిలో లీనమైపోయినప్పుడు ఇలా రాస్తుంటే ఎవరో వచ్చి అసలు ఎంత పుస్తకాలు రాశారు, ఎంత పెయింటింగ్స్ చాలా బాగున్నాయి అన్నా కూడా యు ఆర్ డీప్లీ లిజనింగ్, యు ఆర్ నాట్ ఈవెన్ సేయింగ్ థ్యాంక్ యూ థ్యాంక్స్. ఎందుకో తెలుసా, అది వాళ్ళ ఇంటెలిజెన్స్ అని గుర్తిస్తున్నావు తప్ప నువ్వు బాగా రాసావని కాదు. వాళ్ళ గుర్తించే సామర్థ్యం ఉంది కనుక గుర్తిస్తున్నారు, నువ్వేదో పెద్ద పీకి పొడి చేసినందుకు కాదు. అది తెలుసుకోవడంతో నీ యొక్క మనసు కూలబడుతుంది, రిలాక్స్ అవుతుంది. చివరిగా 2 మాటలు, ఇది నాకు చెప్తున్నా, అందరికి చెప్తున్నా, ఎవరు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేకపోతే, బట్ నేను ఆచరిస్తున్నది నిరంతరం మా ఇంట్లో కూడా చెప్తా, మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళమే, ఇది మర్చిపోనే వద్దు అసలు. అంటే ఒంటరి వాళ్ళమని రియలైజ్ అయ్యి కూడా అందరితో బాగుంటుంది, తద్వారా అందరితో బాగుంటుంది. నాకు ఎవరు బాగాలేరు, నాకు ఎవరు లేరని కంప్లైంట్ పెట్టుకోకుండా అందరితో హ్యాపీగా ఉంటూ కూడా మళ్ళీ ఒంటరిగా ఉండాలి అంటున్నాను. అంతే. మనం ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా అమ్మాయినా ఎవరు ఒళ్ళో ఎవడు కూర్చోడు. రోజు మొత్తంలో మీరు క్యాలిక్యులేట్ చేసుకో, అమ్మతో గడిపేసేమే ½ గంట కూడా ఉండదు. ½ గంటని ఎందుకు మనం పెంట చేసుకోవాలి చెప్పు. వీలైతే మౌనంగా ఉండు ఒక 2 నెలలు, నెట్ఫ్లిక్స్ ఉంది, సర్వీస్ చేయి, కాళ్ళు పట్టు, నీకు కావాల్సిన తీసుకో, డోంట్ పే. ఒక చిన్న స్లిప్ రాసి ఎక్స్చేంజ్ చేసుకో. మాటల్లో ఎమోషన్, స్లిప్లో ఎమోషన్ లేదు చూడు. చిన్న పేపర్ మీద రాసి భోజనానికి రా, నేను పండు ఏదో అన్నీ కదేమో, నేను వంట చేస్తా నువ్వు చార్జ్ చేయి అంటే ఇప్పుడు స్లిప్లో నేను ఎత్తువల కొడతా నువ్వు నా ముక్కలు కూడా ఇట్లా ఇట్లా రాసుకో అంటే స్లిప్లే కదా. ఇది చాలా కష్టమేమో లైఫ్. అంటే ఈ ప్రాపంచికమైన పోలికలను దూర్చి దీనివల్ల మైండ్ ఇట్లా అంతేకన్నా. అంటే యు ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ సీరియస్లీ ఎక్సెప్ట్ యూ. నీ పని మీద తప్ప అందరి మీద ధ్యాస ఉందన్న. పెద్ద కరోనా వ్యాధిలాగా అయిపోయింది. నేను నీ క్వశ్చన్ చెప్పనా, నిజంగా ఒక మనిషి అంగీకరిస్తే 3 రోజులు సెట్ చేయొచ్చు. సమస్యని వాడు అంగీకరించకపోవడం వల్ల మనం చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు నాకున్న అండర్స్టాండింగ్కి
నువ్వు 3 days విను, చెప్పింది ఆచరించి చూడు, బాగుంటే ఉండు, లేకపోతే పాత జీవితానికి పో, నీ ఇష్టం పో. అదే బాగుందా, తిట్టుకుంటే కొట్టుకుంటే అప్పుడప్పుడు ఏడుస్తుంటే బాగుందా, కంటిన్యూ చేయి. ఇది కొత్త లైఫ్, ఇది బాగుందా, ఇది కంటిన్యూ చేయి. చూస్ ద బెస్ట్, అంతే కదా మనం చేసేది. సో నీకు ఒకటే పట్టుకొని ఇంకో దాన్ని నేను చూజే చేసుకుంటే ఐసా కైసా చెల్తా. సచ్ ఏ హిపోక్రైట్ యు ఆర్. మేబీ అది నీకు నచ్చిందేమో. ఒక ఓషో గారు చెప్పిన ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పి ముగిస్తా. అదేమిటి, మనకి ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి. సాడిస్ట్, తెలుసు కదా సాడిస్ట్ అంటే, సాడిస్ట్ ఉండవాడు డైలాగ్ ఉంటుంది కదా. రెండోది దీనికి ఆపోజిట్ ఉంది, మెసాజిస్ట్ అని. మెసాజ్ అది ఎట్లా పలకాలో తెలియదు. మెసాజ్ కాదు రే, మెసాజిస్ట్ అన్నారు. అంటే సాడిస్ట్. ఈ సాడిస్ట్ అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది? మార్క్వస్ డి సాడే అనే ఒక వ్యక్తి పేరు అది. ఆ సాడే అనేవాడు పరమ సాడిస్ట్ ఉండేవాడు కనమాట. వాడు చాలామంది అమ్మాయిల్ని ప్రతిరోజు ఒక్కొక్క అమ్మాయిని కాలుస్తూ గిల్లుతూ శృంగారం చేసేవాడు. కాబట్టి ఆ అమ్మాయిలు బయటకు వచ్చి చెప్పుకునేవాడు, డబ్బులంతా బాగిస్తున్నాడు కానీ గిచ్చుతున్నాడు నా కొడుకు. సాడిస్ట్ ఉండేవాడు అంటే చంపడు అంటే బతుకుడు. పిల్లి ఎలుకని అంటది, పోతుంటే ఇట్లా కాలు పెడుతుంది, ఇట్లా అంటది. చాలా మంది భార్యలు సాడిస్ట్లే. అంటే పక్కోళ్ళని గెలుకుతున్నావా, యూ హ్యావ్ సాడిజం వచ్చింది నీలో. లేదా ఏ లేనిపోని విషయాన్ని ఇప్పుడు తీసి గెలుకుతున్నావా, యూ ఆర్ ట్రీటింగ్ బిహేవింగ్ ఏ సాడిస్ట్. ఒకని పేరు అది. ఆ సాడిస్ట్ కదా, సాడే అనే వ్యక్తి నుంచి వచ్చింది ఇది. అయితే ఒక సాడిస్టు ఒక మెసాజిస్టు వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సూపర్ సక్సెస్ మ్యారేజ్ అవుతుంది. ఎందుకో తెలుసా? భర్త సాడిస్టు అంటే వేరే వాళ్ళని హింసించి ఆనందంగా ఉండేవాడు. భార్య మసాజిస్టు తను తాను హింసించుకొని ఆనందంగా ఉండేది. ఇప్పుడు భర్త తిట్టాడు, వీడి ఈగో సాటిస్ఫై అయింది, భార్య తిండి మానేసి హ్యాపీగా ఉంది. అంటే జోడిమియా బస్టిమియా మసాజిస్ట్ నాన్న. అది భాషలో ఎట్లా కొంచెం ఎత్తులాడుకోండి గూగుల్లో. ఒకరేమో వేరే వాళ్ళని హింసిస్తారు, ఇంకొకడు వాళ్ళని వాళ్ళు హింసించుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఎవరిని తిననే చేయాలా, ఇదొకడు నేను తిననే చేయాలా, ఇది. కాసేపు తినకుండా ఉంటే వాళ్ళు ఆ రకంగా అంతే కదా. ఇప్పుడు భార్య భర్త డైవోర్స్ తీసుకోకూడదు కదంటే, నేను చెప్పిన ఒకసారి ప్రతి భార్య భర్త డైవోర్స్ తీసుకుంటూనే ఉంటారు తాత్కాలికంగా. 3 గంటలు మాట్లాడుకోలేదు, అది పార్షియల్ డైవోర్సే. బికాస్ 20 years టైమ్, 100 years టైమ్, 3 hours ఆల్ ఆర్ టైమింగ్స్. సో అసలు నువ్వు కలిసే లేవు అని తెలుసుకో, తద్వారా విడాకులే లేవు. నీ లోకంలో నువ్వును నీ లోకాన్ని సమర్థించే వ్యక్తులు నువ్వు సమర్థిస్తున్నావు, అంతవరకే. యువర్ సచ్చే ఏమంటారు, హిపోక్రైటు, అటెన్షన్ సీకింగ్ పర్సన్, ఒక మ్యాగ్లోమేనియాక్. ప్రతి మనిషి నీకు నచ్చినట్టు తానా తందనంటే ఆహా అంటావు, నువ్వు నచ్చింది నువ్వు చేసింది ఎంత బక్వాస్ ఉందో మెచ్చుకుంటే ఆహా అంటావు, కొంచెం అటు అంటే ఫీల్ అవుతావు. ఇది కాదు లైఫ్. నేర్చుకునే మనసు నుంచి పక్కకు జరగొద్దు, వేరే వాళ్ళ అప్రిసియేషన్ కోరుకోవద్దు, అప్రిషియేట్ చేస్తే పొంగిపోవద్దు, క్రిటిసిజం చేస్తే బాధపడద్దు. తెలుసుకోవాల్సింది అది వాళ్ళ మైండ్ అట్లా మాట్లాడుతుంది అని తెలుసుకోవడంతో విముక్తి. నువ్వు ఒకసారి నా దగ్గరికి రా, అంతే కదా, అంతే కదా, అంతే. భగవద్గీతలో అన్నిట్లో ప్రతి ఒక్కరు చెప్పింది అంతే కదా, అంతే అంతే అంతే. కానీ అది వచ్చేసి వస్తలేదు కదా, బాధ. ఇప్పుడు సో నువ్వు ఒకసారి రా, అంగీకరించిరా. నేను నిన్ను మాటలతో బూతులతో డిస్టర్బ్ చేస్తా, యాక్సెప్ట్, విను ఒకసారి. అంటే ఈరోజు పొద్దున ఒక కాంటాక్ట్ చెప్తూ ఒక ఆయన ఆశ్చర్యపోయాడు. ఒక వ్యక్తిని బాస్టర్డ్ అని, ఇక్కడ బాస్టర్డ్ అని అన్నావు, ఒకడిని కాదు, ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి బాస్టర్డ్ అన్నాడు. మనం ఎవరో ఎఫెక్ట్ కాలే. అంటే బాస్టర్డ్ అనే తిట్టులో నీకు కోపం లేదు చూడు. అప్పుడు అందరూ అడిగే ఎవరు, అందరు నా దిక్కు చూపించారు. అప్పుడు నాకు కోపం వచ్చింది. సో బాస్టర్డ్లో కోపం లేదు, బాధ పెడుతుంది తిట్టు కాదు చూడు. ఆ తిట్టుకు నన్ను జోడిస్తే కోపం వస్తుంది. దట్ ఐడెంటిటీ ఈజ్ ద ప్రాబ్లం. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని దొంగముండ బుజ్జిముండ ఎందుకంటారు తెలుసా? అదే తెలియదు కనుక. నిజంగా తెలిస్తే మూతికెట్టిది అంటుంది. అవలముండ ఎవతివే నువ్వు, పక్కింటి నుంచి వచ్చిన దొంగముంటాడు, మమ్మీ దీన్ని రాని పండ్ల పత్రి, ఇది దగ్గరకు వస్తే చాలా క్లోజ్అప్లు ఏమో అంటుంది నన్ను.
రాత్రి నాకు పిచ్చికెళ్ళు పడ్డా కారణం దీని మొహం. ఇది యాక్చువల్ ఒకసారి చెప్పిందా మా ఇంట్లో, నన్ను ఎంత తిట్టారో, నీకు ఎట్లొస్తాయి ఇలా అంటే నేను చూశాను. ఒక పెద్ద ఆమెకు పెద్ద పెద్ద పండ్లు ఉన్నాయి, నో డిస్రెస్పెక్ట్ ఉన్నాయి, చిచ్చి 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 అంటుంది. ఇప్పుడు జస్ట్ నేను చెప్పిన అమ్మ నేను అలాంటి పళ్ళతో నీ మొహం క్లోజప్ దగ్గరకు వచ్చి ఒక ½ an hour అంట, తర్వాత నేను పుర్రని నీ బొడ్డు మీద అంట, లేకపోతే చెవులో అంట. జస్ట్ ఇమాజిన్ నా బాడీ ఎట్లా షాక్ లో గురైపోతుంది. ఇప్పుడు ఆ పాపను నువ్వు పుట్టు రెస్ట్ పడుకోబెడితే అది నిద్ర పోతుందా? అది అర్ధరాత్రి కుయ్య 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 ఏడుస్తుంది. నేను చెప్పిన దయ్యం పట్టిందా భూతం పట్టిందంటే మా అమ్మ చెప్పిందా వీళ్ళు పట్టారు దానికి, కానీ వాళ్ళు గుర్తిస్తలేరు. సో మనిషి అంత దరిద్రుడు లేడు, మనిషి అంత గొప్పవాడు లేడు. నేనైతే ఒక సాదా సీదా కామన్ మ్యాన్గా ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్ విత్ ఎవ్రీబడి. నేను ఇక్కడికి వచ్చింది నా సమస్యలు షేర్ చేసుకోవడానికి కాదు, సానుభూతి కోసం కాదు, వీలైతే నా ఆనందాన్ని పంచడానికి, కొంత సర్వీస్ చేయడానికి. అదర్వైజ్ ఏం చేయకుండా సూపర్. అదర్వైజ్ అంతకు మించి వేరే ఏం లేదు. మనం బికాజ్ వీఆర్ ఆల్ గోయింగ్ టు డై వన్ డే. అంతలోపు కొంచెం నవ్వుకుంటా పాడుకుంటే సరే, ఎప్పుడన్నా తప్పు జరిగితే క్షమాపణ చెప్పుకుందాం కదా, ఏమవుతుంది? కాళ్ళు మొక్కుతాం కదా, ఏమవుతుంది? మొక్కిన ప్రతిసారి గుర్తుపెట్టుకో, యు ఆర్ డూయింగ్ యోగా, యు ఆర్ నాట్ టచింగ్ ఎనీబడీస్ ఫీట్. నేను రీసా మన రీసెంట్ ఆఫీస్ లో చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది, బట్ నేను సారీ అతను ఒక్కరికే చెప్పచ్చు. కానీ ఆఫీస్ లో అందరూ ఉంటున్న మధ్యలో సారీ నాదే మిస్టేక్, అసలు నేను స్టార్టింగ్ ఆ టాపిక్ మాట్లాడకూడదు అని చెప్తాను. అంతే, మనసులో ఏం లేదు, నా మనసులో లేదు. అసలు పర్సనల్ విషయాలు తీసేసి మాట్లాడుకోండి. ఒకసారి నేను ఒక చిన్న ప్రయోగం చెప్తాను. మీరు డిస్కస్ చేసే ఏ విషయంలోనూ మీరిద్దరు ఉండకూడదు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఏ విషయంలోనూ మనం లేము, చూసారా? అట్లా కాకుండా ఇప్పుడు పళ్ళు ఇట్లా ఇట్లా అన్నది అని చెప్పి నేను నీ పేరు చెప్పాను అనుకో, అట్లా కోపం వస్తుంది. దానికి ఇంకో టెక్నిక్ ఉంది. మీ అమ్మకి చెప్పాలనుకున్నది ఇంకో కథలో చెప్పు, జస్ట్ ఆమె వినని, ఆమె పేరు లేకుండా. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఉంది, పిచ్చిది, భోజనం చేసి పెడితే మెచ్చుకోదు, జేడిది మాకు అసలు. కూతురు చేసినప్పుడు ఎట్టుందో మెచ్చుకోవాలి అని చెప్పు. సో నువ్వు చెప్పాల్సింది చెప్పినావు, కానీ ఆమెను అనలేదు కాబట్టి ఆమె ఫీల్ అయితే లేదు. తెలుసుకుంటుంది, తెలుసుకోకపోయినా నీకు మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉంది. మొన్న ఆఫీస్కి పోతే ఒక బాత్రూమ్ లైట్ వేసి వచ్చాడు, పిచ్చి కూడా వాళ్ళు తెలియదు. చెప్తే నువ్వు ఫీల్ అయిపోతారు. నువ్వు యాక్చువల్ అంటున్నది చెప్పకు, పేరు పెట్టకు, చెప్పు. ఈ మధ్య చేసి నా బిడ్డ మైథిలి ఇద్దరు చెప్తుంటే నేను వచ్చి, నేను ఈ క్షణం కొంచెం బిజీగా ఉన్నా, నాకు వినే ఆసక్తి లేదు, నేను మళ్ళీ మాట్లాడతాను, నేను పెట్టేసిన వస్తారు. ఇద్దరు నవ్వారు. తర్వాత ఒకసారి మా ప్రొఫెసర్ ఊర్లో ఉన్నప్పుడు ఇంకొకటి వచ్చి నా సమస్య చెప్పుకోవాలంటే నీకే చెప్పాలంటున్నాడు రా, నువ్వు రారా, నీ కాళ్ళు మొక్క, వాడు ఆవగొడుతున్నాడు, నువ్వు ఫోన్ నెంబర్ ఇవ్వ, ఫోన్ ఎత్తావంటే నేను నాకేం అవసరం రా అబ్బాయి అంటే, నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాడంట, చెప్తాడంట. అంటే సరే, అతని దగ్గర పోయిన తర్వాత చెప్తా అంటే నేనేం చేసింది తెలుసా, ఇట్లా మొత్తం మూసుకొని ఇప్పుడు చెప్పు అన్నా. నువ్వు చెప్తా అన్నావు కానీ నేను వింటా అని చెప్పలేదు, నీకు ఇష్టం చెప్పలేకపోతే లేదు అన్న. సో ఫైండ్ ఏ వే, విషయాన్ని లైటర్ చేసి నవ్వుతున్నప్పుడు ఒక గుద్దు, ఇట్ వర్క్స్. కోపంగా ఉన్నప్పుడు గుద్దకు, ఆల్రెడీ గాయపడ్డ దాన్ని ఇంకా గాయం, ప్రాబ్లం వస్తుంది. అందరూ చేసేది ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా ఓ మాట అంటారు. చాలు, ప్రతి దానికి సొల్యూషన్ ఉంది, ప్రతి మనిషిని మార్చొచ్చు, బట్ రైట్ టైం తెలియాలి. అది ఒక సర్జన్ ఆపరేషన్ చేసినప్పుడు సర్జన్కి తెలియాలి. రాంగ్ పర్సన్ సర్జరీ చేస్తే కోసింది కాక ఉన్నది బిగుతుంది. సో ఇఫ్ నీవు సమస్యను సాల్వ్ చేయలేవు, అసలు వేలే పెట్టరు, అది వేరే వాళ్ళకి అప్పగించు. సో ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినా చెప్పేది 2-3, వాళ్ళని వదిలేయి, ఒక కొత్త ఫ్రెండ్ని చేసుకో అండ్ మెయింటైన్. నీకు కావాల్సింది దొరుకుతుంది, దట్స్ ఆల్. ఇప్పుడు మనకు మంచి పప్పు ఉంటే మన హోటల్ని పట్టించుకోం, ఎవడు వండాడు షెఫ్ ఎవడగా, టేస్ట్ ఉంటే అయిపోయింది, దట్స్ ఆల్. సమస్య ఎంత ఎక్కడ వస్తే నువ్వే ఉండాలి, నువ్వు వండి తినే టేస్ట్ రావాలంటే ప్రాబ్లం వస్తుంది, అయ్యే పని కాదు. అట్లా ఎవడు నేను జీవితకాలం సాటిస్ఫై చేయలేడు, ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ, మోరల్లీ ఎవడు నీ జీవితానికి జవాబుదారీ కాదు. అందుకని జస్ట్ చిల్లు ఉండంతే. కథలు నేర్చుకోవాలి అసలు.
ఇక్కడ ఆపేద్దాం.